మా అమ్మగారు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నది లాభాపేక్షతో కాదు, సమాజ శ్రేయస్సు కోసం, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి అనే మంచి ఉద్దేశం కోసం. డబ్బు కన్నా మాకు మంచే ముఖ్యం. రూపాయి కన్నా ఆడదాని బ్రతుకు రూపాంతరం చెందడం ముఖ్యం. మాకు నమ్మకం ఉందమ్మా. వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ అన్నా, వాగ్దేవి గారన్నా మాకెంతో గౌరవం ఉంది. కానీ ఈ మాటలు మేడం గారు చెబితే వినాలి అని ఉంది. ప్లీజ్ మేడం, వెల్కమ్ టు డయాస్. అయ్యో, అమ్మగారు మాట్లాడలేరు కదా, వీళ్ళకి తెలియదే. అమ్మగారు, ఆ చప్పట్ల కన్నా మాకు మీ మాటలే ఎక్కువమ్మా. సాధించిన ఈ గెలుపుతో, పెగిలిన మీ గొంతుతో ఒక్క మాట మాట్లాడండి అమ్మా. మీ నోటి నుంచి చదువు గురించి ఒక్క మాట మాట్లాడండి అమ్మా. విద్యా ప్రాశస్తే లోకై. విద్యా సర్వత్ర గౌరవ. విద్యాయ లాభతే సర్వం, విద్యాన సర్వతే పూజ్యతే. చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశయని తమ కోసమని. చదువు, పేరు, గౌరవంతో పాటు చాలా చోట్ల అందరి చేత పూజింపబడుతుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా ఇదే. కానీ స్కెట్ రూపంలో చెయ్యాలన్న ఆలోచన రావడం, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం నిజంగా నా కోడలు పాణి గొప్పతనం. ఈ క్రెడిట్, గెలుపు ఖచ్చితంగా మా వాణికి మాత్రమే చెల్లుతుంది. ఆల్ఫబెట్ ఫౌండేషన్ మా మీద నమ్మకం ఉంచినందుకు, ఇంత గొప్ప బాధ్యత మాకు అప్పగించినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు యూ. రియల్లీ సారీ మేడం. వాగ్దేవి గ్రూప్ అంటే
తక్కువ అంచనా వేసిన మా అందరికీ మీ కోడలి చేత చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పించారు. ఈ రోజు మమ్మల్ని అందరికంటే ముందు పెట్టింది మీ ఆలోచన, మీ ఆశయం కూడా. ఇంత గొప్ప ఆశయాన్ని ఎంకరేజ్ చేస్తూ మీ సొంత డబ్బుతో చేయాలనుకున్న ప్రతి కార్యక్రమాన్ని మేమే చేస్తాం. ఎంత ఖర్చైనా మేమే భరిస్తాం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అనుకున్న ఈ ప్రాజెక్ట్ని ఎంటైర్ ఇండియాలో హ్యాండిల్ చేసే బాధ్యత మీకు అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ అవకాశం మా అదృష్టం. మీ ద్వారా దేశానికి సేవ చేసే అదృష్టం దక్కింది. వి విల్ డెఫినెట్లీ డూ అవర్ బెస్ట్. ఎస్, దట్స్ మై ప్రామిస్. ఇదంతా నీ వల్లే వాణ్ణి. యూ మేడ్ మీ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఈరోజు నా ముఖంలో ఈ నవ్వు, ఆ చప్పట్లు, ఈ వాగ్దేవి పరువు, ప్రతిష్ట అంతా అంతా నీ వల్లే నిలబడింది. థ్యాంక్ యూ సో మచ్. లేదమ్మా, మీరు గెలిచారు, గర్వంగా మాట్లాడుతున్నారు. తీసుకురండి. మీ అందరి సమక్షంలో ఈ సరస్వతీదేవి చేతిలో మన ప్రతిసారి నా మీద దీందే పై చేయవుతోంది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రాదనుకున్న ప్రాజెక్ట్ని చాలా గొప్పగా సాధించారు. వాగ్దేవి గారు అడుగు పెడితే ఓటమి ఉండదని మరోసారి ప్రూవ్ చేశారు. కేవలం వాగ్దేవి గారే కాదు, ఆ ఇంటి కోడలు కూడా నెంబర్ 1 అని ఇప్పుడు అందరికీ తెలిసింది.
ముందు తడబడినా ఆమె బౌన్స్ బ్యాక్ అయిన విధానం, మీ ఆలోచనలు అందరికీ అర్థమయ్యేలా ఒక డ్రామాగా చెప్పిన పద్ధతి నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది మేడం. అన్నీ ఒకెత్తైతే ఆఖర్లో వాణి మేడం మాట్లాడిన మాటలైతే వాగ్దేవ్ గారి కోడలంటే ఇలా ఉండాలి, ఇలాగే మాట్లాడాలి అనే రేంజ్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి అభినందనలకి నా తరపున, నా కోడలి తరపున మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. నేను కూడా మీలాగే అనుకున్నాను, బట్ మా వాణి నా ఆలోచనల్ని ఓడించి నన్ను గెలిపించింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. అయ్యో నాదేం లేదండి, అంతా మా అమ్మగారి ఆశీర్వాదం, అభిమానం అంతే. ఈరోజు గెలుపు కారణం కేవలం మా అమ్మగారు. మా వెనుకున్న బలం, మమ్మల్ని ముందుకు నడిపించే శక్తి, మా గుండెల్లో ధైర్యం, మా పెదాలపై చెరగని చిరునవ్వు అన్నీ మా అమ్మగారే. ఈ గెలుపు మా మీద నమ్మకానికిస్తున్న చిన్న బహుమతి. ఇలాంటి మాటలతోనే మేడంని ఇంప్రెస్ చేసేస్తున్నావు. నంబర్ 1 అనిపించుకుంటున్నావు. ఎప్పుడు నేను మిస్ అయ్యేది, నువ్వు గెయిన్ అయ్యేది ఇక్కడే. అత్తకు తగ్గ కోడలనిపించుకున్నారు. కాదు కాదు, నెంబర్ 1 అత్త, నెంబర్ 1 కోడలనిపించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ మేడం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎగిరెగిరి పడ్డావు, ఇప్పుడేంటి ఎవరికి చెప్పకుండా తోక ముడుచుకొని వెళ్ళిపోతున్నావు? నా పంజా పవర్ చూపించే రోజు తిరిగొద్దామని ఇప్పుడు వెళ్తున్నాను. ఒలిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే సరిపోదు, ఆ బలం పొగరు కూడా రక్తంలో ఉండాలి. నాటకాలాడ్డం నీ కొత్తేం కాదని మరొకసారి నిరూపించావు కదా. నేనాడే ప్రతి నాటకం నలుగురి మంచి కోసమని ఇప్పటికైనా తెలుసుకో. ఈరోజు మా అమ్మగారి నమ్మకం నిలబడింది. నీ పొగరు, నీ పేరు పేక మెడలా కూలిపోయింది. నువ్వు ఏదైతే జరుగుతుంది అని అనుకున్నావో అది రివర్స్ అయింది. చూడండి శ్యామలాదేవి గారు, ఎన్నిసార్లు మీరు మా జోలికొచ్చినా అవమానం ఎదురవుతున్నా మీకు బుద్ధి రాదా? ఇప్పటికైనా అర్థమైంది కదా. ఇంకొకసారి మా జోలికొచ్చి మమ్మల్ని ఏదైనా చేయాలని చూస్తే అది మీకే రివర్స్ తగులుతుంది అని. ఏంటే ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు?
నా కోడలి మీద చెయ్యెత్తినందుకు ఇక్కడికిక్కడే నిన్ను చంపి పోతీయగలను. అయినా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? నువ్వు చేసిన సాయం వల్ల. నేను సాయం చేశానా? అవును, నన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఆపావు కదా. అలా ఆపడం వల్లే నా కోడలు గెలుపుని, నా విజయ గర్వాన్ని చూసే అవకాశం నీకు దక్కింది. ఏంటా చూపు? మాట్లాడు. మా అమ్మగారి గొంతు వినాలని ఇప్పటి వరకు అంత ఆశపడ్డావు కదా, ఇప్పుడేంటి అయోమయంగా చూస్తున్నావు? కాపీ కాన్సెప్ట్తో కూడా గెలవలేకపోయానని ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయిందేమో. నవ్వుకోండి. ఇద్దరినీ కలిపి ఏడ్పించే రోజు తొందరలోనే ఉంటుంది, అది మర్చిపోకండి. ఇంకొక్క మాట మాట్లాడితే నిన్ను షూట్ చేసి పారేస్తాను. ఏంటి నువ్వు నన్ను ఏడిపించేది? చూడు, గుర్తు పెట్టుకో, ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు ఆగినా నేను వదలను. ఎంత తిన్నా దానికి జ్ఞానం రాదు. మా పద వెళ్దాం. నుండి ఈరోజు ప్రాజెక్టు వరకు తనని నమ్మి ఇచ్చిన ప్రతి పనిని తను సక్సెస్ చేసింది. నా నమ్మకాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తూనే ఉంది. ఈరోజు మనకి ప్రాజెక్టు రావడానికి, అందరి ముందు ఈ వాగ్దేవి స్టేటస్ ఇంకొక మెట్టు ఎదగడానికి సహాయపడిన వాణిని మన ప్రాజెక్టుకి చైర్పర్సన్గా అపాయింట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాను. వాణి, కంగ్రాట్స్ చైర్పర్సన్ గారు, కంగ్రాచులేషన్స్. ఏంటి మీరు కూడా? మేడం అంత గుడ్ న్యూస్ చెప్పారు కదా, ఎందుకలా ఉన్నావు? ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ ఇది. అమ్మగారు,
మాటలే నాకు పెద్ద పురస్కారం అమ్మా. ఈ ఉద్యోగం అది అంటే కష్టంగా ఉంటుందేమో. ఆహా, ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట నా మనసులోనివే. సమస్య తెలిసిన వాళ్లే అంతగా ఇన్వాల్వ్ అవ్వగలరు, అందరికీ అర్థం అయ్యేలా చెప్పగలరు. ఈ 2 లక్షణాలు నేను నీలో చూశాను. అందుకే ఈ బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ని నేను ఊహించిన దానికన్నా సక్సెస్ చేస్తావని నాకు నమ్మకం ఉంది.